హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి కొత్త వారు ఏమైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, అద్దె ఇంట్లో ఉండడం బెస్టా లేకపోతే సొంత ఇల్లు కొని అందులో ఉండడం బెస్టా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇల్లు కొనడం వల్ల లాభాలు అలాగే మైనస్ పాయింట్స్ గురించి ముందుగా ఇల్లు కొనడం వల్ల లాభాలలోకి వెళ్తే, ఆస్తి అసెట్ అవుతుంది. అంటే దీర్ఘకాలంలో మీ సొంత ఆస్తి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే రెండవది భవిష్యత్ సెక్యూరిటీ అన్నమాట. అంటే రిటైర్మెంట్ తర్వాత రెంట్ టెన్షన్ గట్టా ఏమీ ఉండవు. అలాగే మూడవది ఆస్తి విలువ పెరుగుతుంది. మంచి లొకేషన్లో కొనుగోలు చేస్తే ప్రాపర్టీ విలువ భవిష్యత్తులో చాలా ఎక్కువగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మనసుకు తృప్తి కూడా ఉంటుంది. ఇది నా ఇల్లు అన్న భావన ఎప్పటికీ మీలో ఉంటుంది. అలాగే ఇల్లు కొనడం వల్ల మైనస్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. లోన్ టెన్షన్ 15 నుండి 20 ఏళ్ళ వరకు ఈఎంఐ బరువు అయితే మోయవలసి ఉంటుంది. అలాగే లొకేషన్ ఫిక్స్ అవుతుంది. ఉద్యోగం మారినా బిజినెస్ మారినా ఒకే చాట నుండి ఇక మారడానికి అంత సులభంగా అయితే షిఫ్ట్ అవ్వడానికి ఉండదు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు, ఏదన్నా రిపేర్ వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా మెయింటెనెన్స్ మొత్తం కూడా మనమే భరించవలసి ఉంటుంది. అలాగే రెంట్ ఇంట్లో ఉంటే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రీడమ్ అయితే ఫుల్గా దొరుకుతుంది. ఏదన్నా ఉద్యోగం బిజినెస్ మారితే సులభంగా మనం అక్కడ నుండి షిఫ్ట్ అవ్వి వేరే ఊరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే లోన్ టెన్షన్ గట్టా ఉండదు. ఈఎంఐ ప్రెషర్ ఉండదు. ఆ డబ్బు ఇంకో ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఉండదు. ఇంటి మెయింటెనెన్స్ బాధ్యత అంతా ఇంటి యజమానే చూసుకుంటారు. అలాగే రెంట్ ఇంట్లో ఉండడం వల్ల మైనస్ పాయింట్స్ కూడా చూద్దాం. ఆస్తి మనదే అని మనం అనుకోలేం. ఎంతకాలం రెంట్ ఉన్నా సరే, రెంట్ డబ్బులు పే చేసినా సరే ఇది మన ఇల్లు అని మనం అనుకోలేం. అలాగే రెంట్ ప్రతి సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు యజమాని రెంట్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెక్యూరిటీ కూడా ఉండదు. యజమాని ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే సడన్గా మనం ఖాళీ చేయవలసి ఉంటుంది. ఇక చివరిగా వచ్చి మీరు సెటిల్ అయ్యే సిటీ టౌన్ ఫిక్స్ అయితే మీ దగ్గర స్థిరమైన ఆదాయం కూడా ఉంటే ఇల్లు కొనుక్కోవడం మంచిది. లేదు మీరు జాబ్ బిజినెస్ ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటే ఇంకా కెరీర్ స్టార్ట్ దశలో ఉంటే రెంట్ ఇంట్లో ఉండడం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియో చేయడానికి బూస్టప్ కింద అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్, అలాగే బిజినెస్కి సంబంధించిన వీడియోస్, అలాగే హౌస్ సెల్లింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైనా సరే మీ ప్రాపర్టీస్ అంటే బిల్డింగ్స్ కానీ ఫ్లాట్స్ కానీ అమ్మదలుచుకుంటే ఒకవేళ వాటి వీడియోస్ 4 నుండి 8 నిమిషాల వరకు పూర్తిగా క్లియర్గా వీడియో అయితే తీసి పూర్తి డీటెయిల్స్ అండ్ ప్రైస్ అండ్ లొకేషన్తో సహా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిద్ది. అప్పుడు కస్టమర్స్ మీకు కాల్ చేసి అయితే రావడం జరుగుతుంది. లేదా ఒకవేళ ఇక్కడ ఈస్ట్ గోదావరి అవుట్కట్స్లో ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ ఉంటే ఒకవేళ డైరెక్ట్ నేనే కస్టమర్స్ని మీ దగ్గరికి అయితే తీసుకుని వస్తాను. కొంచెం కమిషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి డీటెయిల్స్ ద్వారా వీడియో అయితే తీసి పంపవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.